హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. మేమైతే బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాం. మన ఛానల్ పేరొచ్చి గీతా నేచురల్ లైఫ్. నిన్న మేమైతే ఫంక్షన్‌కి వెళ్ళాం కదా! చాలా ఆనందంగా అయితే గడిచిపోయిందండి. ఒక్కరోజు మటికి చాలా చాలా ఆనందంగా గడిచిపోయింది. మా ఆడపడుచులు, మా చుట్టాల వాళ్ళు, మా తోటికోడళ్ళు, ఇంకా మా కూతుళ్ళు, మా పిల్లలు, ఇంకా ఒకళ్ళు కాదు అక్కలు, సిస్టర్స్ అందరం కలిసాం కదండీ! చాలా మాటలైతే చెప్పేసుకున్నారు. ఒక్కొక్క కాడ కూర్చొని ఇంకా చుట్టాలింటికి వెళ్తే మనకు ఆళ్ళు టీలు, టిఫిన్‌లు కూడా ఇస్తారు కదా! కొంతమందయితే నేనైతే యూట్యూబ్ ఛానల్ తీసేస్తున్నానని, ఇంక ఇదే పని మీద ఉంటామని కొంతమంది జోక్స్ వేసుకొని చాలా సరదాగా అయితే గడిచిపోయిందండి. ఆళ్ళందరిని తీస్తూ తీస్తూ అయితే ఇల్లు కూడా తీసేసాననమాట. ఇదైతే హాల్ అండి. ఇది దేవుడి మందిరం గది. స్పెషల్‌గా అయితే ఒక గది అయితే కట్టించుకున్నారు మధ్యలోని. హాల్లోని కిచెన్ రూమ్ మధ్యలో అనమాట. ఇదైతే కిచెన్ రూమ్ అయితే కిచెన్ ఇది మేమైతే మూడో అంతస్తుందండి ఇది. మూడో అంతస్తు అనమాట. మేము ఎక్కలేక మెట్లు చాలా కష్టపడ్డాము. ఎప్పుడు తక్కువ తక్కువ మెట్లే కదా! మూడు అంతస్తులో ఇదైతే ఖాళీ స్పేస్ అయితే ఇచ్చుకున్నారండి. కిందయితే 2 రూములు కూడా 2 కూడా రెంట్‌లకి ఇచ్చేసారు. 2 స్టేర్లు కూడా. ఇంకా మాకైతే వాళ్ళే టిఫిన్‌లు, టీలు అయితే గట్టిగా ఇచ్చారు. ఇంతకు పెళ్లి ఎక్కడికెళ్లారనుకుంటున్నారా? పెళ్లి చూపులకండి. పెళ్లి చూపులు, ఇల్లు చూపులు ఉంటది కదా! ఇంటి చూపులకైతే వెళ్ళాం. ఇల్లయితే మీకు కూడా మాతో పాటుగా మీకు కూడా చూపించేద్దామా అని ఇల్లయితే మొత్తం తీసేసాను. ఇదిగోండి ఇంకా ఒక బెడ్రూమ్ అది, ఒక బెడ్రూమ్ ఇది. హాల్ అయితే ఖాళీ. ఆల్రెడీ ఈళ్ళకి ఇంకో ఇల్లయితే ఉందండి మా అక్క వాళ్ళకి. ఆ ఇంటికాడేమో వాళ్ళుంటారు. ఇది ఖాళీగా ఉంచుకుంటారు. పిల్లలు జాబులయి చేస్తారని. ఈలోగా అయితే ఖాళీగా ఉంది కదండీ! భోజనాలు కూడా ఇక్కడ పెట్టేశారు. ఇదిగో చూడండి ఎనకాలైతే చాలా చల్లగా కనబడుతుంది. రాజమండ్రి అండి. ఇంతకీ ఏ ఊరు అనుకుంటున్నారా? రాజమండ్రి. చూడండి సరదా సరదాగా అయితే గడిచిపోయింది మాకు ఆ రోజంతా. కబుర్ల మీద కబుర్లు. ఒక్కొక్కళ్ళేమో యూట్యూబ్‌లో పెట్టేస్తున్నామని మొఖాలకేమో అడ్డంగా పెట్టేసుకొని, ఇంక ఇల్లు మొత్తం అయితే బయట నుంచి అయితే ఇదిగోండి ఇదిగో దాంట్లో మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారండోయ్ తెగ నా ఛానల్ అయితే ఈరోజు నిన్న అయితే తెగ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు జనాలు. మొత్తం ఇల్లు హౌస్ అయితే ఇదండి. మేమైతే మీకు చూపించిన హౌస్ అంతా మూడో అంతస్తుదనమాట. కింద 2 రెంట్‌లకైతే ఇచ్చేసారు. ఈ పక్కన ఖాళీ స్థలం. భోజనాలైతే మాకు ఆ పక్కన డాబాలైతే పెట్టారండి. భోజనాలైతే విందైతే సూపర్ సూపర్‌గా గడిచిపోయింది. అన్నం భోజనాలయి చేసేసాక మళ్ళీ టిఫిన్‌లు, టీలు కూడా ఇచ్చేశారు. అయి కూడా తినేసి, తాగేసి చక్కగా మళ్ళీ మమ్మల్ని వెళ్ళిపోయే ముందు కూడా సూపర్‌గా సాగనంపారండి. ఇదిగోండి ఒక్కొక్కళ్ళని అప్పజెప్పుకుంటూ సాగనంపి కబుర్లు చెప్పుకుంటూ సాగనంపారు. ఇదిగో రమ్య చూసారా బిక్కు బిక్కుమని చూస్తుంది. బాయ్ బాయ్ చెప్తున్నది అందరికీ కూడా. నేను ఇంక ఇదే పనిలో ఉంటాను. నన్నైతే చాలా చాలా జోకులు వేశారనుకోండి. మా అత్తయ్య గారు మొత్తం మా ఆడపడుచులు అందరూననమాట. ఆ అక్క వాళ్ళదేనండి. రెడ్ చీర కట్టుకున్నవారు. ఆ అక్క వాళ్ళదే ఇల్లు. ఈ రోజైతే ఇంత హ్యాపీగా అయితే గడిచిపోయిందండి. అందరం ఒక కాడ ఉండటం వల్ల. మీరు కూడా ఫంక్షన్‌కెళ్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఏమో గానీ, మేమైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యామండి. ఇదిగో చూసారా మేము వెళ్ళే దారిలో అయితే బస్సులోనైతే ప్రయాణం చేశాము. బస్సులో ప్రయాణం చేస్తూ చేస్తూ మీకు మంచి మంచి వీడియోస్ కూడా చూపిస్తూ ఉంటాను కదా! అదిగో అక్కడ వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి. వాటర్ ఫాల్స్ రాజమండ్రి ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఫాల్సే పెట్టేశారు. అయన్నీ నేను కూడా ఫోటోలు తీసుకున్నాను. ఇంకా వ్యాయామాలు కూడా పెట్టారండి బొమ్మలు. ఇదైతే చాలా చాలా బాగున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్.